సో ఇప్పుడు మనం mod 16 కౌంటర్ లేదా ఎసిన్క్రనస్ 4-bit ఎసిన్క్రనస్ కౌంటర్ నేర్చుకుందాం. 4-bit ఎసిన్క్రనస్ కౌంటర్ ఆర్ రిపుల్ కౌంటర్ వీటి గురించి తెలుసుకుందాం. mod 16 కౌంటర్ ఆర్ 4-bit ఎసిన్క్రనస్ కౌంటర్ ఆర్ రిపుల్ కౌంటర్ గురించి నేర్చుకుందాం. యాజువల్గా 4-bit ఎసిన్క్రనస్ కౌంటర్ అంటే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి. ఇది 1, ఇదొక 2, ఇదొక 3, ఇదొక 4. సో 4 జేకే షార్ట్ జేకే. సో జేఏ కేఏ, జేబి కేబి, జేసి కేసి, జేడి కేడి. సో ఇట్లాగా పెడదాం. ఇదేమో క్యూఏ, ఇదేమో దీన్ని డ్రైవ్ చేస్తుంది క్లాక్. ఇక్కడ కూడా క్లాక్. నెక్స్ట్ ఈ క్యూసి అనేది దీన్ని డ్రైవ్ చేస్తుంది క్లాక్. సో ఇది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. నెగిటివ్ అయితే ఇలా బబుల్ పెట్టుకుందాం, నెగిటివ్ అయితే ఇలా క్యూబి ఇలా బబుల్ పెట్టుకుందాం. అంత తేడా, అంతకు మించి ఏం లేదు. నెగిటివ్ క్లాక్ ఎడ్జ్, పాజిటివ్ ఎడ్జ్ అయితే బబుల్ ఉండదు. ఇప్పుడు దీనికి స్టేట్స్ ఏంటనంటే 0 0 0 0 నుంచి 0 0 1 అలా కంటిన్యూస్ గా 1 1 1 1 1 వరకు వచ్చి 15 తర్వాత మళ్ళీ 0 అవుతుంది. ఇది స్టేట్స్. ఇంకా అన్ని స్టేట్స్ రాయడం ఎందుకులే నేను రాయట్లా. సో టైమింగ్ డయాగ్రామ్ సీక్వెన్స్, కౌంట్ సీక్వెన్స్ ఎలా నడుస్తుంది అంటే క్యూడి, క్యూసి, క్యూబి, క్యూఏ. ఓకే. సో కౌంట్ ఫస్ట్ 0 అన్ని 0లో ఉంటాయి. 0 నుంచి 1కి చేంజ్ అయిందంటే మనం అనుకున్నాం 0 to 1 ట్రాన్సిషన్ లో ఏమి చేంజ్ అవ్వవు. సో ఏమి అలాగే ఉండిపోతాయి కాబట్టి కంటిన్యూస్ గా ఫాలో అయిపోతాయి. నెక్స్ట్ 1 to 0 ట్రాన్సిషన్ వచ్చిందంటే నెక్స్ట్ స్టేట్స్ ఏమవుతాయి, 0 to 1 చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే 0 to 1 చేంజ్ వచ్చిందో నెక్స్ట్ స్టేట్స్ ఏమవుతాయి, యాజ్ ఇట్ ఈస్ గా అవే స్టేట్స్ కంటిన్యూ అయిపోతాయి. సో 0 0 డైరెక్ట్ గా వచ్చేస్తాయి. ఈ రెండు కిందకి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ 0 to 1 వచ్చింది. ఎప్పుడైతే 0 to 1 వచ్చిందో సేమ్ 0 to 1 వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్స్ ఏమవుతాయి, 0 0 1 యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ 1 to 0 వచ్చింది. 1 to 0 వచ్చినప్పుడు ఏమవుతాయి, స్టేట్స్ 0 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది. 1 ఎవర్ 0 to 1 వచ్చిందంటే నెక్స్ట్ స్టేట్ మారదు. సో ఇది 0 1 0 0. నెక్స్ట్ 0 to 1 చేంజ్ వచ్చింది. 0 to 1 వచ్చినప్పుడు సేమ్ స్టేట్స్, సేమ్ కింద పైన ఉన్నది కిందకి వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 1 to 0 వచ్చింది. 1 to 0 వచ్చినా కానీ 0 1 కింద మారుతుంది. 0 1 ఎప్పుడైతే మారిందో నెక్స్ట్ మళ్ళీ 0 1 1 అలాగే ఉండిపోద్ది. నెక్స్ట్ 0 to 1 వచ్చింది. 0 to 1 రాగానే సేమ్ 0 1 1 1. ఓకే. ఇది 7. నెక్స్ట్ 0 1 1 1 కదా, ఇప్పుడు 1 0 కింద మారింది. సేమ్ మళ్ళీ 1 0 కింద మారుతుంది, 1 0 కింద మారుతుంది, 0 1 కింద మారుతుంది. సో అంటిల్ యూ ఫేస్ ద 0 to 1 యూ జస్ట్ చేంజ్ ఫ్రమ్ 1 to 0 1 to 0 1 to 0. ఇక్కడ ఇదే పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ 0 to 1 వచ్చిన తర్వాత ఏమీ మారదు, డైరెక్ట్గా 1 0 0 కిందకి దిగిపోయింది. మళ్ళీ 1 to 0 మళ్ళీ మారింది. 1 to 0 మారితే 0 to 1 చేంజ్ అవుద్ది. వెన్ యూ ఫేస్ 0 to 1 దాన్ని నెక్స్ట్ డైరెక్ట్గా దిగిపోవాలి 1 0 1 0 1 0 కిందకి దిగిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ 0 to 1కి వచ్చింది. 0 to 1కి వస్తే 1 0 కింద మారింది, 0 1 కింద మారింది. వెన్ యూ ఫేస్ 0 1 అగైన్ దిస్ 1 విల్ బి ఫాలోడ్ సేమ్. నెక్స్ట్ ఏంటి, 0 to 1 వచ్చింది. 0 to 1 వచ్చినప్పుడు డైరెక్ట్గా 1 0 1 దిగిపోవాలి. అప్పుడు 8 2 10 1 11 అయిపోయింది. నెక్స్ట్ 1 to 0 వచ్చింది. 1 to 0 వచ్చిన తర్వాత ఈ 1 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఈ 0 ఏమవుతుంది, 1 అవుతుంది. ఈ 1 0 to 1 ఎప్పుడైతే స్టేట్ వచ్చిందో నెక్స్ట్ 1 వెళ్ళిపోతుంది. అంటే ఇది 12. సో ఇప్పుడు మళ్ళీ 0 to 1 వచ్చింది. 0 to 1 వచ్చినప్పుడు సేమ్ కండిషన్స్, ఇంకేం మారో, అంతే కదా. ఇది 13. నెక్స్ట్ 14. 1 to 0 వచ్చింది. 0 to 1 కింద మారుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్. నెక్స్ట్ 15. 0 to 1 స్టేట్ చేంజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్న సేమ్ అలా వచ్చేస్తాయి. ఈ విధంగా కౌంట్ 0 నుంచి 7 8 9 10 11 12 13 14 15కి వచ్చింది. అంటే 16 కౌంట్ వచ్చేసినట్టు. ఓకే. సో ఈ విధంగా కౌంట్ 16 వచ్చేసింది. ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ని గీద్దాం. టైమింగ్ డయాగ్రామ్ గీసేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇది క్లాక్. ఇది క్యూఏ, ఇది క్యూబి, క్యూసి, ఇది క్యూడి. సో ఇప్పుడు దీన్ని 0 0 0 0. ఇప్పుడు ఏం చేయాలి, ఇది 1 పెట్టాలి, మిగతావన్నీ 0నే, అంతే కదా. 0 0 0 1. నెక్స్ట్ ఏం చేయాలి, ఇది 1 పెట్టాలి, ఇది 0. సో ఇది 0, ఇది 1, ఇది మళ్ళీ 0నే. 0 0 0 0 1 0. నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ మళ్ళీ ఇది 1. సో ఇవి రెండు 0లే.
సో 0 0 1 1. నెక్స్ట్ 1 ఇది 0, ఇది కూడా 0. సో 1 0 0, ఇది మళ్ళీ సేమ్ 0 0నే. సో 0 1 0 0 అంటే 4th పల్స్. నెక్స్ట్ ఇది 0, ఇది 1, ఇది 0నే. సో ఇది 1, ఇది 0, ఇది 1. అప్పుడు 1 0 1 అంటే 5 అయింది. నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ ఇది 0. ఓకే. సో 1 1 0 అంటే 6. నెక్స్ట్ 7, సేమ్ 1 1 1 7. సో ఇది కూడా 0నే. ఇక్కడ వరకు 0 1 1 1 అంటే 7. ఇప్పుడు ఇది 7, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. 1 0 0 0 8 అయింది. 8 అయిన తర్వాత ఇది మళ్ళీ ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. 1 0 0 1 అంటే 9 అవుతుంది. నెక్స్ట్ 10 అంటే 10 అంటే ఎంత అంటే ఇది 1, ఇది సేమ్ 0 కంటిన్యూ అవుతుంది, ఇది మళ్ళీ 1, ఇది 0 కంటిన్యూ అవుతుంది. 1 0 1 0. నెక్స్ట్ 11 అంటే 1 0 1 1. సో 1 0 1 1 అంటే ఇది 3, ఇది 8, 8 + 3 11. నెక్స్ట్ 12 అంటే ఇది 1, ఇది 1, ఇది 0, ఇది 0. సో 1 1 0 0 అంటే 12. నెక్స్ట్ 13 1 1 0 1. 8 + 4 12 + 13. నెక్స్ట్ 14 1 1. నెక్స్ట్ 1, దిస్ ఈజ్ 0. 8 + 4 12 + 2 14. నెక్స్ట్ 1 1 1 1 15. సో ఇలాగ కౌంట్ కంప్లీట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ పల్స్, ఫస్ట్ కౌంట్, సెకండ్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇట్లా కౌంట్ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లాక్కి ఇది డబుల్ అయింది చూడండి. ఈ 2 పల్సులు కలిపి ఇది ఒకటి, ఈ 2 పల్సులు కలిపి ఇది ఒకటి, ఈ 2 పల్సులు కలిపి ఇది ఒకటి, ఈ 2 పల్సులు కలిపి ఇది ఒకటి. సో ఇక్కడ ఒక 0 వచ్చింది, ఇక్కడ 2 జీరోలు వచ్చాయి, ఇక్కడ 4 జీరోలు వచ్చాయి, ఇక్కడ 8 జీరోలు వచ్చాయి. సో మీరు ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేస్తే డబుల్ అయినట్లు లెక్క అనమాట. ఓకే, దీన్నే ఫ్రీక్వెన్సీ డివైడర్ అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా mod 16 కౌంటర్ని కౌంటింగ్ టైమింగ్ డయాగ్రామ్ ఇలా గీయచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.